Welcome to India Now News. This is Bindu. Details చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. కాగా పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ కన్నుమూశారు. ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఇచ్చోడాలో రాథోడ్ రమేష్ తుది శ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో గంగారాం మండలి జంగలపల్లి గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. గ్రామస్తులు యువకులతో మాట్లాడి గుడుంబా వల్ల జరిగే నష్టాలను వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోనుగొండ్ల గ్రామంలో స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్లు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మన్యంలో గుడుంబా అరికడదాం, యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్టీ ఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబా తయారు చేయనని, ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని, దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని, నా గ్రామాన్ని గుడంబరహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని, జంగాలపల్లిని గుడంబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుడుంబా తాగితే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇంతకుముందు అది జంగాలపల్లి విలేజ్లో గుడుంబా రైడ్స్ చేస్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు యూత్ పిల్లలు, నా నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది, నా నాన్నగారు 4 ఎకర్లు అమ్మేశారు, అప్పులు చేశారు, ఇది చేశారు, అది చేశారు, చాలా ఇబ్బంది అవుతుంది, అతను ఏం చేయట్లేదు, తాగుతున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి. ప్లస్ బట్ అదే అయినా కూడా చాలామంది ఈ గుడుంబా తాగుతున్నారు. సో గుడుంబా తాగడం బంద్ చేయాలి. మెయిన్లీ ఇప్పుడు గుడుంబా ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద 100% అది కఠిన చర్యలు తీసుకోండి. అట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చినాయి. సో మహబూబాబాద్ జిల్లా కంప్లీట్ గుడుంబా రైతు చేయాలి. దానికోసం పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగతా శాఖస్ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు. సో మీ ఊర్లో కూడా ఇట్లాంటి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామం లెవెల్లో మీరు తీర్మానం చేయండి. ఎవరు కూడా ఇట్లాంటి పెట్టద్దు. పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి, సిఐ గారికి చెప్పండి, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ మీద కేసు పెడదాం. అవసరం వినకపోతే మళ్ళీ అది పీడియాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. పీడియాక్ట్ పెడితే లోపల ఒక సమాచారం లోపల పోతే అది సెట్ అవుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యారు. చినరాజప్ప తొలిసారి కౌన్సిల్ సమావేశానికి వచ్చిన సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. సాయి ప్రసాద్ గారు వైస్ చైర్మన్ గారు సత్కరిస్తున్నారు. మీరు బాధపడుతూ చేయకుండా
కాలక్షేపం చేసి రాలేదు కాంట్రాక్టర్ రాస్తే ఎవరు పరిపాలన చేయించండి, ఎవరో నీకు చేయించండి. ఎవడే పడిపోతే డబ్బులన్నీ కూడా కాంట్రాక్ట్ గుర్తాలు పెట్టాం, ఉన్న కాంట్రాక్టర్ తిరిగిపోతాడు. మరి ఎలాంటి కాంట్రాక్ట్ ఎందుకు అది కూడా మాట్లాడాలి. కాంట్రాక్ట్ ఎవరో మానేయండి. కాంట్రాక్ట్ ఎవరో సరే పని చేయవలసిందే, బాగా చేయవలసిందే. అలాగే పర్మిషన్ కూడా టీపీ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సిందే. రూల్ ప్రకారం అప్లై చేసుకుని ఎన్నో చెప్పాలి అన్నారు, కరెక్ట్గా ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సమాధానం చెప్పండి. ఎవరు వచ్చినా వదులనే కాదు, ప్రజలు వస్తాడు, ప్రజలకు సమాధానం చెప్పి బాధ్యత మనకుందే. మనకి చేత మీరు అందరూ కూడా కరెక్ట్గా పని చేయండి. ఒక పని చేయకపోతే మాకు సాగకపోతే వేరే ట్రాన్స్ఫర్ అయిపోండి, మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ పని చేయకపోతే మాత్రం ఊరిని ప్రసక్తి లేదు. అలాగే కౌన్సిల్ కూడా కోరింది, మీరు అదే విధానం కాదు, మనకి ప్రయారిటీ తీసుకుంటారా, ప్రయారిటీకి మీరు కోఆపరేట్ చేయండి. అలాగే టౌన్ బాగు చేస్తారు, దాన్ని కోఆపరేట్ చేయండి. మన ఏదైతే పనులు మిగిలిపోయాయో అవన్నీ పూర్తి చేసుకుంటూ మరి కొత్త వర్క్కి వెళ్తారు. పాత వర్క్లు మనం పూర్తి చేసుకుందారే, మరి కొత్త వర్క్ ప్లాన్ చేసుకుంటారు. కొత్త వర్క్ కూడా ఏదైతే మనకి పెద్దాపురం మంచి పేరు వస్తుందో, బ్యూటిఫికేషన్ వస్తుందో అది చేయడానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోర్టు అందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మరొకసారి కోరుతూ చిత్తూరు డిపోలో చిత్తూరు తిరుపతి, చిత్తూరు మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే 2 బస్సులు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, టుడిగో ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా 10 రోజులకు మించలేదు. కానీ ప్రభుత్వ తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఘనతే గాని, బస్టాండ్కి సున్నం గాని, బాత్రూమ్లు క్లీనింగ్ గాని, బస్సు రిపేర్లు గాని, బస్సులు గాని తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ, నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ బస్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు, ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మంత్రివర్యుల్ని, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు, బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా 10 రోజులు కూడా మించక ముందే 2 బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్ లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చామో అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం.
కార్మిక సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తాము. 42% ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు నీళ్లు కావచ్చు, హోటల్ కావచ్చు, కాంట్రాక్టులు తీసుకున్న ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది. వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలియజేసుకుంటున్నాం. జగిత్యాల మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల యువర్ రోడ్డు విస్తరణను అదనపు అజెండాలో పొందుపరిచినట్లు తెలిపారు. నష్టపరిహారం చెల్లించడానికి మున్సిపాలిటీ దగ్గర బడ్జెట్ లేదని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. జగిత్యాలలో మరో 3 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘం జగిత్యాల వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా కెమికల్స్ అనగా బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్, వివిధ పనిముట్లు మరియు గతంలో కేవలం 40 ఫీట్లతో ఉన్నటువంటి రోడ్లు అప్పటి పరిస్థితులు దాన్ని 60 ఫీట్ల రోడ్డుగా విస్తరింపచేయాలని చెప్పని మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడము 1994లో గుర్తుంది. ఇప్పటికి 94లో ఏదైతుందో 60 ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసంలో తీసుకొని 60 ఫీట్లకు విస్తరింపజేయడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ చౌరస్తాగా మనం పిలువబడుతుందో అక్కడ మనకు ఒక బస్సు వస్తే సర్వీస్ వెళ్ళకపోతుంది. పిల్లలు ఊటూరు రాజన్న అని చెప్పాను, పెద్ద మంది చనిపోయింది. ఇప్పుడు ఈ మంచాల పుస్తకు మామైతుంది అనగా మొత్తం ఇల్లు తొలగించబడ్డది. దానికి ఎదురుగా దాసరి రాఘవులు సార్ అని చెప్పిన ఒకరు ఉంటాడు. దాసరి రాఘవులు సార్ అని చెప్పారు. ఆయన మొత్తం ఇల్లు పోయిందమ్మా. పాప వాళ్ళు ఇంత సహకరించింది కదా అని చెప్పారంటే వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోయి రాఘవులు గారి మొత్తం పోయింది. అది వేరే ఏం మిగిలేదు. ఆయనకు దాని ప్రత్యామ్నాయంగా ఒక 3 షాపులకు స్థలం ఇవ్వడం జరిగింది బాలాజీ తాకి ఎదురుగా. అట్లయితే 40 ఫీట్లకు అప్పుడున్న పరిస్థితులు అమలు చేస్తాం. ఇప్పుడు తదుపరి దీంతో ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో వాళ్ళు 60 ఫీట్లను 100 ఫీట్లుగా దాన్ని విస్తరింప చేయాలని చెప్పని అంటే స్థానికులే కానీ అందరూ భావించడము. ఇది 2016-17లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2016-17 అప్పుడు జయశ్రీ గారు కూడా కార్పొరేటర్ ఉన్నారు. మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని 100 ఫీట్లుగా విస్తరింప చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదించింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమాల తండాలో గురు శిష్యుల అనుబంధాన్ని గుర్తు చేసే ఓ సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మస్తాన్ తెలుగు ఉపాధ్యాయుడు దస్తగిరి ట్రాన్స్ఫర్ వై వెళ్తుంటే విద్యార్థులు కంటతడి పెట్టుకుంటూ ఇక్కడే ఉండిపోండి సార్ అనే మాటలు అందరినీ కలిచివేశాయి. 9 సంవత్సరాలుగా పాఠశాలలో అనేక హోదాల్లో పనిచేసిన మస్తాన్ పాఠశాలను అభివృద్ధి చేయడంలో కీలకంగా మారాడు. ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ అయి వెళ్లడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.
మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఇసుక క్వారీలను భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సందర్శించారు. ఇసుక అక్రమ రవాణాపై పలు ఆరోపణలు విమర్శల నేపథ్యంలో ఎస్పీ మొదటిసారిగా ఇసుక క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాంతంలో పలుగుల అన్నారం క్వారీలను తనిఖీలు చేస్తూ ఇసుక లోడింగ్, ఇసుక క్రయ విక్రయాలకు సంబంధించి పత్రాలు, సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాలు పనితీరు తదితర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా ఓవర్లోడ్ తో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. కాళేశ్వరం క్వైరీస్ గురించి డిఎస్పీ పాటు నేను ఇక్కడ సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి భూపాలపల్లి పోలీస్ సైడ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దాంట్లో ఇది ఓవర్లోడింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే అరౌండ్ 10 వెహికల్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దోస్ వేర్ ద విదౌట్ ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైనా ఓవర్లోడింగ్ కూడా చేసి అవి చేస్తున్నారు. సో ఆ గురించి ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ మేము వచ్చాము. సో అందరికీ ఇది క్వారీ ఓనర్స్కి, స్పెసిఫిక్లీ క్వారీ సూపర్వైజర్స్కి, టీఎస్ఎండిసి ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే ప్రాపర్గా లీగల్గా చేయాలి. ఏదైనా విదౌట్ వే బిల్స్, తర్వాత ఓవర్లోడింగ్, ఎక్స్ట్రా బకెట్స్ అది జరిగితే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి స్ట్రింజెంట్గా యాక్షన్ మేము తీసుకుంటాం. తర్వాత పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా చెక్ పోస్ట్ ఉన్నాయి, లైక్ గంగారాం చెక్ పోస్ట్ ఉన్నాయి, తర్వాత వేడియం దగ్గర ఏదైనా చెక్ పోస్ట్ ఉన్నాయి, అది ప్రాపర్గా మేము ఇంకా స్ట్రెంథనింగ్ చేసి అక్కడ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఫోర్స్ కూడా మేము పెట్టుకున్నాము. సో మీకు కూడా ఏదైనా ప్రజలకి ఏదైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి, తర్వాత వితౌట్ వే బిల్ గురించి, ఓవర్లోడింగ్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీ డయల్ 100 పైన కాల్ చేయండి, కన్సర్న్ పిఎస్కి చెప్పండి. మేము ఖచ్చితంగా భూపాలపల్లి సైడ్ నుంచి మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని చిత్రపురి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల శ్రేయస్సు కోసం సిద్ధంగా ఉన్నానని తెలిపారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్తానని తెలిపారు. అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాలైనా సరే 2 భాగాలుగా మేము పరిగణలో తీసుకుంటామండి. ఒకటి, సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే 2 ఉంటాయి. ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి. ఒకటి, క్లియర్గా చిత్రపూర్లో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తారండి మాకు. మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు. ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు, దాంట్లో క్లియర్గా రాస్తాడు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత 25% కడతాము, మిగతా ఇన్స్టాల్మెంట్ సొసైటీ చెప్పిన కట్టకపోతే నా సభ్యత్వం తీసేసే అధికారం కానీ, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు. మేము ఇప్పుడు కూడా ఆ పరపతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది 25% కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వైజ్ కట్టాలి, ఎలా అని ఒక 6 భాగాలుగా విభజించడం జరిగింది. అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్లో కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మేము కూడా మన సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్షన్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మనుగడకి ఆటంకం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చెప్పి తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు కట్టమన్న డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు, వాళ్ళకి నోటీసులు రాస్తాం. ధరణి సమస్యలు త్వరితగా పరిష్కరిస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ తో వీడియో కాన్ఫరెన్స్ అనంతపురం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ధరణి పెండింగ్ సమస్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పెద్దాపురంలోని వివిధ పాఠశాలలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు బుద్ధా శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. విద్యార్థులకు సీతారామరాజు పోరాట చరిత్ర తెలపాలని ఉద్దేశంతోనే పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు వ్యాసరచన పోటీలు, క్విజ్, చిత్రలేఖనం మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక యాసలపు సువిధా భవన్లో ఆదివారం నాడు చిత్రలేఖన పోటీలు, అలాగే జూలై 1, 2, 3 తేదీల్లో పాఠశాల స్థాయిలో వివిధ పాఠశాలలో వ్యాసరచన పోటీలు, జూలై 4వ తేదీన 2 గంటల నుండి క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కావున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులందరూ కూడా చిన్నారులను అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా భావించి మీ చిన్నారులను పాల్గొనేటట్టు చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. కుటుంబం నుండి రావాల్సిన ఆస్తులు ఇప్పించాలని ఆదిలాబాద్ జిల్లా రజక సంఘం మాజీ అధ్యక్షుడు చందుల ఆసన్న కొడుకు సాయి కిరణ్ దీక్ష చేపట్టారు. రీలే నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు పలికింది. తనకు న్యాయం చేయాలని సాయి కిరణ్ ప్రజలను కోరారు. చందుల సాయి కిరణ్ సనప్ ఆసన్నకు 4 కొడుకులు. సాయి కిరణ్ అంటే ఆయన 2వ కొడుకు. 3 కొడుకులకు ఆస్తులు పంచిచ్చారు. ఈ కొడుకు మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు. తనకి ఇచ్చినటువంటి ఇల్లును కూడా తనకు సాయి కిరణ్ పట్టా చేయకుండా సాయి కిరణ్ వాళ్ళ అక్క పేరిట పట్టా చేశారు. దీనిపైన చాకలి కులం పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహించి ₹1 తీసుకోకుండా ఈయనకు పోవలసినటువంటి ఆస్తిపాస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారు. దానికి సంబంధించినటువంటి పేపర్లు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత చాకలి కుల పెద్ద మనుషులు, చాకలి సంఘానికి రజక సంఘానికి సంబంధించినటువంటి జిల్లా నాయకులు బైన్సా నివాసి సుంకట పోషెట్టి, ఖానాపూర్ నివాసి సత్వశంకర్ ఈ నాయకుల ఆధ్వర్యంలో మరొకసారి ఇక్కడ బుధవారపేట మాజీ కౌన్సిలర్ డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీకి ఈ బుధవారపేట వాసి అర్కారి రాజేందర్ పెద్ద మనిషి తను కూడా హాజరయ్యాడు. ఆ పంచాయతీలో 4,25,000 రూపాయలు సాయి కిరణ్ తన తండ్రికి అప్పచెప్పాలి. వెంటనే సాయి కిరణ్కి పోవాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా మాట్లాడుకోవడం జరిగింది. 4,25,000 రూపాయలు సాయి కిరణ్ డి శ్రీనివాస్ గారి దగ్గర పెట్టాడు. వారం 10 రోజులైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాలేదు. విధిలేని పరిస్థితిలో బుధవారపేట గల్లీలోనే సాయి కిరణ్ చంద్ర కుటుంబం భార్య పిల్లలతో ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఆస్తుల కోసం తన్నుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం చేస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్ర సాయి కిరణ్ గాంధేయ మార్గాన్ని ఎన్నుకొని నా సమస్యను ప్రజలే పరిష్కరించాలని చెప్పి ఇక్కడ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వాళ్ళు ఎస్పీని కలిశారు, డిఎస్పీని కలిశారు, సిఐని కలిశారు, అనేక సార్లు కలిశారు. కానీ ఈ సమస్య పరిష్కారం చేయకపోవడం వల్లే ఈ సమస్య పరిష్కారాన్ని ప్రజలకు వదిలేస్తూ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షకు ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలా. కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం కరెక్ట్ కాదు. శాంతియుతంగా పరిష్కారం చేసుకొని ప్రజలందరూ బాగుండాలని కోరుతుంది సిపిఎం పార్టీ. అందుకే ఇవాళ ఈ రిలే నిరాహార దీక్షకి మేము మద్దతు చేస్తున్నాం. వెంటనే ఆ కుటుంబం ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఆలోచించాలా. ఇట్లాంటి సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాకలి కులానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ సమస్యను పరిష్కరించాలా. మీరు చెప్తే వినకుండా ఉన్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించి మీరే మాట్లాడాలని చెప్పి కుల పెద్ద మనుషులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యుద్దని చెప్పి కోరుతూ ఈ పరిష్కారం అయ్యేదాకా ఈ రిలే నిరాహార దీక్ష ఇక్కడే కొనసాగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఇవి ఈ బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.